నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి బిజినెస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ లో లాభాల జోరుకు బ్రేక్ పడింది. ఉదయం భారీ లాభాలతో ఊరించిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టాల నుంచి 1000 పాయింట్ల మేర పతనమయ్యింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. యుద్ధం త్వరలో ముగియొచ్చన్న ట్రంప్ స్టేట్మెంట్తో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన ఇండెక్స్లు తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 122 పాయింట్లు, నిఫ్టీ సైతం 34 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఉదయం 78,677 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,730 వద్ద గరిష్టాన్ని టచ్ చేసింది. మధ్యాహ్నం తర్వాత యూటర్న్ తీసుకున్న సూచీ 77,674 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 122 పాయింట్ల నష్టంతో 77,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 34 పాయింట్ల నష్టంతో 24,196 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్, ఆటో షేర్లలో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా, ఇరాన్ చర్చల పురోగతిపై ఉన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $96.30 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,808 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.22గా ఉంది. ఇవి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. నేను ఏఐ యాంకర్ ఇందిర.